న్యూ టీవీ తెలుగు. రాష్ట్రంలో వైసీపీ సాగిస్తున్న అరాచకాలను కలిసికట్టుగా ఎదుర్కోవాలని ఆ పార్టీ నాయకుడు జగన్ చేస్తున్న విద్వేషపూరిత రాజకీయాలను జనంలోకి ఉమ్మడిగా తీసుకెళ్లాలని టీడీపీ జనసేన నిర్ణయించాయి. టీడీపీ జాతీయ అధ్యక్షుడు ముఖ్యమంత్రి చంద్రబాబుతో జనసేనాని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉండవల్లిలోని సీఎం నివాసంలో సమావేశమయ్యారు. 2.5 గంటలకు పైగా సుదీర్ఘంగా చర్చించారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం జగన్ విద్వేష రాజకీయాలపైనే ప్రధానంగా చర్చ జరిగింది. రాష్ట్రంలో ఏ ఘటన జరిగినా దానిని కులాలకు ఆపాదించి కులాల నడుమ చిచ్చు పెట్టేలా వైసీపీ వ్యవహరిస్తుందని, కాపు, కమ్మ, బీసీల నడుమ విద్వేషాలను నింపి పబ్బం గడుపుకునే ప్రయత్నం చేస్తుందని ఇద్దరు నేతలు అభిప్రాయపడ్డారు. 2014-19 మధ్య జగన్ ఇదే ఫార్ములా అనుసరించారని, కులాల నడుమ విద్వేషాలను రెచ్చగొట్టారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. టీడీపీ కమ్మ, కాపు కులాలకు కొమ్ము కాస్తుందని దుష్ప్రచారం చేసి పార్టీ ఆవిర్భావం నుంచి అండగా ఉన్న బీసీల్లో విద్వేషాన్ని రగిల్చారని, ఇప్పుడు కూడా అదే బాటలో పయనిస్తున్నారని అన్నారు. పవన్ స్పందిస్తూ ఈ పరిణామాలను తొలగించే కలిసికట్టుగా ఎదుర్కోకపోతే వైసీపీ చేస్తున్న విద్వేష ప్రచారాన్ని ఆయా వర్గాలు నిజమని నమ్మే పరిస్థితి వస్తుందని చెప్పారు. తిరుమల లడ్డు వ్యవహారమే దీనికి నిదర్శనమని వ్యాఖ్యానించారు. నేర రాజకీయాలకు, క్రిమినల్ ఆలోచనలకు వైసీపీ కేర్ ఆఫ్ అడ్రస్ అని, వారి రాజకీయాలు తీరు అలానే ఉంటుందని సీఎం అన్నారు. తిరుమల లడ్డుకు వాడిన నెయ్యిలో జంతు కొవ్వు ఉందని సిట్ నివేదికలో స్పష్టంగా ఉన్న జంతు కొవ్వు లేదని అడ్డంగా వాదిస్తూ ప్రజల్లో గందరగోళం సృష్టిస్తున్నారని చెప్పారు. సిట్ ఛార్జ్ షీట్ను కోర్టు పరిగణలోకి తీసుకున్న తర్వాత ఆధారాలతో కల్తీ నెయ్యి వ్యవహారంలో ఏం జరిగిందో ప్రజలకు విస్తృతంగా తీసుకెళ్దామని, వైసీపీ వైఖరిని ఎండగడదామని తెలిపారు. రెండు పార్టీల ఎమ్మెల్యేలపై ఇటీవల కాలంలో ఆరోపణలు ఎక్కువగా వస్తున్నాయని, వీటికి చెక్ పెట్టాలని అధినేతలిద్దరూ నిర్ణయించారు. కూటమి పార్టీలు కలిసికట్టుగా ఉంటే అధికారంలోకి రాలేననే జగన్కు స్పష్టమైన అవగాహన ఉందని, అందుకే కూటమిని, ముఖ్యంగా టీడీపీ, జనసేనను విడగొట్టే ప్రయత్నాలు ముమ్మరం చేశారని సీఎం, డిప్యూటీ సీఎం అన్నారు. శ్రీవారి లడ్డును కల్తీ నెయ్యితో అపవిత్రం చేసిందే కాక తమకు క్లీన్ చిట్ వచ్చిందంటూ జగన్ అండ్ కో ప్రచారం చేస్తూ ఉండడంపై కూటమి నేతలు మండిపడుతున్నారు. వైసీపీ దుష్ప్రచారానికి చెక్ పెట్టి అసలు వాస్తవాలను ప్రజలకు తీసుకువెళ్లడంపై చర్చించేందుకు భేటీ కావాలని అధినేతలు నిర్ణయించారు.